అగర్ ఇది రాంగ్ అయ్యి లేదు బ్రో ఇట్లా రాంగ్ చేసినట్టు నాకు గల్లా కట్ చేసుకుంటా, ఫిక్స్ అయిపోయేది. ఓకేనా, సమ్ రీజన్స్ ఉన్నాయి, ఆ రీజన్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం ఇట్స్ వెరీ పర్సనల్, చాలా పర్సనల్ అవి. మేము నిజంగా విడిపోతున్నాం, చాలా హ్యాపీగా విడిపోతున్నాం, లోపల బాధ పెట్టుకొని. నేను పండు చాలా డీప్ లవ్లో ఉన్నాం, చాలా డీప్ లవ్. ఎలా అంటే అది ప్రేమ అనేది అంతే బాయ్, గుడ్డిది అని చెప్తారు విషయం, చాలా గుడ్డిది. సో అంత డీప్ లవ్లోకి వెళ్ళిపోయినా మేము. బాధ అంతా వెళ్ళిపోయింది, ప్రేమ అంతా వెళ్ళిపోయింది, అంతా అయిపోయింది, మ్యాజిక్ లాగా అయిపోయింది. వితిన్ సెకండ్స్లో ఇదంతా అయింది, అసలు ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. అబద్ధమై మీరు అనుకుంటే రేపటి దినం నేను పండు మళ్ళీ లవర్స్లో కలిసి ఉంటే నా గల్లా ఇట్లా కట్ చేసుకుంటా, మీ ముంగలే, అర్థమవుతుందిగా, చాకు కట్ చేసేసుకుంటా. ఏదైతే మమ్మల్ని నమ్ముకొని ఉన్న టీం, ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ గురించి మేము ఆలోచించుకుంటూ వాళ్ళ ఫ్యూచర్ సెట్ చేద్దామని మా ఇంటెన్షన్లో మేము ఉంటుంది. సో మేము కూడా వాళ్ళకి 100% సపోర్ట్ చేస్తాం. నిజంగా మేము విడిపోయినాం, మాకు కూడా బాధ అవుతుంది. మస్తు ఏడ్చేసిన, అయితే ఘోరంగా ఏడ్చిన పిల్ల కోసం. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నాకు తెలుసు నా మిస్టర్ ఆఫీషియల్లో 14 days నుంచి వీడియోలు పడతలేదు, చాలా పెద్ద పెద్ద స్టోరీలు, అంతా తమాషా, అంత పెద్ద పెద్ద అయితే అంతా లైట్ తీసుకున్నాం. సో థింగ్ ఏంటంటే లైక్ చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారు అండ్ పండును కూడా ఫాలో అవుతారు. సో మీరు నా స్టోరీస్ కానీ పండు స్టోరీస్ చూడొచ్చు. సో మీ మనసులో ఏమనిపిస్తుంది అంటే మేము ఏదో కంటెంట్, మేము ఏదో సిరీస్ నడిపిస్తున్నాం, అందుకనే మళ్ళీ బ్రేకప్ గికప్ ఏమీ లేదు గైస్. ఫ్యాక్ట్ చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా, దీంట్లో ఎటువంటి అబద్ధం ఉండదు. మేము ఏం స్క్రిప్ట్ చేస్తలేము, మేము 10 మందితో మాట్లాడుకొని ఇదంతా ఒక కంటెంట్ చేద్దాం, యాక్టింగ్ చేద్దాం అస్సలు చెప్తలేదు. 100% సీరియస్ చెప్తున్నా. అగర్ ఇది రాంగ్ అయ్యి లేదు బ్రో ఇట్లా రాంగ్ చేసినట్టు నాకు గల్లా కట్ చేసుకుంటా, ఫిక్స్ అయిపోయేది. ఓకేనా, సీరియస్ చెప్తున్నా, ఇదైతే ఎటువంటి అబద్ధం కాదు. మళ్ళీ రేపటి దినం మీ మీద ప్రాంక్, నా మీద ప్రాంక్, వీళ్ళ మీద ప్రాంక్ ఏమీ కాదు, క్లియర్ అండ్ క్లిస్టర్ చెప్తున్నా. సో మేము ఎన్నో ఇయర్స్ కాదు 2 years అవుతుంది మేమిద్దరం రిలేషన్లో దిగి. సో చాలా బాగుండే రిలేషన్, చాలా హ్యాపీగా ఉండే. బట్ మా రిలేషన్స్లో కూడా కొన్ని గొడవలు అయిపోయినాయి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, చాలా పెద్ద పెద్ద తమాషాలు అయిపోయినాయి. సో థింగ్ ఏంటంటే నేను పండు చాలా డీప్ లవ్లో ఉన్నాం, చాలా డీప్ లవ్. ఎలా అంటే అది ప్రేమ అనేది అంతే బాయ్, గుడ్డిది అని చెప్తారు విషయం, చాలా గుడ్డిది. సో అంత డీప్ లవ్లోకి వెళ్ళిపోయినా మేము. తను లేక నేను ఉండలేను, తన కోసం నేను విజయవాడ పోతుండే, తను హైదరాబాద్కి వస్తుండే, అంత స్టోరీలు అయిపోయినాయి. కానీ ఒక టైంలో నాకు పండుకి December 28th సీరియస్గా మాకు రియల్ బ్రేకప్ అయితే అయిపోయింది. ఫ్యాక్ట్ చెప్తున్నా, రియల్ బ్రేకప్. అది పండుగ తెలుసు ఎందుకు బ్రేకప్ అయిందో, మాకు తెలుసు. ఇదంతా మేము బయట పెట్టి వద్దు, అంత స్టోరీలు వద్దు. సో సీరియస్ చెప్తున్నా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు అనుకోవచ్చు బ్రో మేము ఇన్ని రోజులు మిమ్మల్ని చూసినాం లవర్స్ లాగా ఇది అది అని చెప్పేసి. బ్రో ఒకటి చెప్తున్నా, అసలు ఎంతమంది లవర్స్ ఎంతమంది కరెక్ట్ ఉన్నారో తెలియదు, బట్ సీరియస్ చెప్తున్నా, మేము నిజంగా బ్రేకప్ అయితే అయిపోయింది మా ఇద్దరి మధ్య. చాలా బాధతో చెప్తున్నా, నాకు కూడా బాధ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు నేను చాలా లవ్ చేసిన పిల్లని, మరి సడన్గా మా ఇద్దరి మధ్య ఏం మిస్అండర్స్టాండింగ్ అయిందో తెలియదు. మా కెరీర్ కోసమో తన కెరీర్ కోసమో మేము ఎడిషన్ అయితే తీసుకున్నాము, ఎటువంటి ప్రాంక్ అయితే కాదు. 100% చెప్తున్నా. అగారు ఇది మాత్రం అబద్ధమై మీరు అనుకుంటే రేపటి దినం నేను పండు మళ్ళీ లవర్స్లో కలిసి ఉంటే నా గల్లా ఇట్లా కట్ చేసుకుంటా, మీ ముంగలే, అర్థమవుతుందిగా, చాకు కట్ చేసేసుకుంటా, ఫిక్స్ అయిపో. అంత సీరియస్ చెప్తున్నా. సో మ్యాటర్ ఏంటంటే యాజ్ పర్ థింగ్ టీం పబ్లిక్ ఫామ్ అయింది, చాలా చాలా కష్టపడి ఇప్పటి వరకు టీం పెద్దగా అయిపోయింది. మేము ఇంత పెద్ద వెళ్ళా తీసుకుంటున్నాం, వీఆర్ రన్నింగ్ వెరీ గుడ్ ఆఫీస్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాం, ఇంత మంచిగా నడుస్తుంది. సో యాజ్ పర్ లవర్స్ మేము సక్సెస్ఫుల్ కాలేదు, ఫెయిల్ అయినాం మేము, అది ఒప్పుకుంటున్నా నేను, తనైనా నేనైనా అని. అండ్ ఇప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఎటువంటి లవ్ ఏది ఉండదు, మేము క్లీన్గా చెప్తున్నాం. మీ ఇద్దరం ఒక మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయినాం, అంతేగా. సీరియస్లీ
మీరు అనుకోవచ్చు బ్రో మీ కళ్ళమండి నీళ్ళు కూడా వస్తాయని చెప్పి ఏడ్చి ఇప్పటికి 14-15 రోజులు అయిపోతుంది. అంతా అయిపోయింది, బాధ అంతా వెళ్ళిపోయింది, ప్రేమ అంతా వెళ్ళిపోయింది, అదంతా అయిపోయింది, మ్యాజిక్ లాగా అయిపోయింది. మాకు కూడా ఇప్పటికీ ఇదంతా కళ అయితే బాగుండు అనుకుంటున్నాం, కానీ అంత కళ కాదు, అయిపోయింది. లైఫ్లో కొన్ని అవుతుంటాయి, అంతా మనం పట్టించుకోవద్దు. సో ఈ రీజన్స్ అయితే వల్ల మేము బ్రేకప్ అయితే చేసుకున్నాం. సో మేము బ్రేకప్ అయినందుకు ఆఫీస్ అంతా ఆగమైపోతుంది అని ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. తను కూడా తన ఏదైతే యాక్టింగ్ కెరీర్ ఉందో తన కెరీర్ తను ఫోకస్ చేసుకుంటుంది, నేను నా కెరీర్ మీద నేను ఉంటా. సో తను ఏదైతే ఛానల్స్ ఉందో తను హ్యాండిల్ చేసుకుంటుంది, తను చూసుకుంటుంది. తన ఛానల్లో కూడా వీడియోస్ పడిపోతాయి, నా ఛానల్ నా వీడియోస్ పడిపోతాయి, ఇది క్లియర్. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ గాయస్. అండ్ ఎటువంటి అబద్ధం కాదు, ఏం ప్రాంక్ కాదు, ఏం కాదు. వీ గాట్ బ్రేకప్, ఫిక్స్ అయిపోండి 100%. మేము నిజంగా విడిపోతున్నాం, చాలా హ్యాపీగా విడిపోతున్నాం, లోపల బాధ పెట్టుకొని. క్లియర్ అయిపోయింది అనుకుంటా. ఎందుకంటే మేము గొడవ పడి రేపడితే నా పిల్ల నా గురించి ఏదో తమాషా చేసుకుంటుంది, నేను నా పిల్ల గురించి తమాషా చేసుకుని అంత స్టోరీలు ఏమొద్దు. ఏదున్నా మాట్లాడుకొని తన లైఫ్ తనది, నా లైఫ్ నాది, చాలా హ్యాపీగా విడిపోయినాం. ఎంత నువ్వేమైనా మాట్లాడాలనుకుంటాం, మాట్లాడు 2 మాటలు, మళ్ళీ ఎంత స్క్రిప్ట్ అనుకుంటారు. ఏం లేదు, జస్ట్ బ్రేకప్ అయిపోయింది ఇద్దరికి. ఇంకోటి ఏంటంటే మా ఫ్యాన్ పేజెస్ వాళ్ళకి చెప్తున్నా, మా ఇద్దరు స్టోరీలు మెన్షన్ చేయకండి అవి, ఎందుకంటే చూసినప్పుడల్లా తీసుకోలేకపోతున్నాం అంతే. మంచి ఫ్రెండ్స్గా ఉందామని చెప్పి అనుకుంటున్నాం. అప్పుడు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి. క్లారిటీగా అదే రీజన్. సో ఇది గాయస్. సో ఇప్పటి నుంచి అజ్జు పండు నాట్ టుగెదర్, అజ్జు వేరు పండు వేరు. యాజ్ పర్ ఫ్రెండ్స్గా తనకి ఏదైనా వస్తుంది నేను ఉంటా, నాకేమైనా వస్తుంది తను ఉంటుంది, యాజ్ పర్ ఫ్రెండ్షిప్గానే. అండ్ మా ఇద్దరి మధ్య ఎటువంటి లవ్ లేదు. ఇది మళ్ళీ ఊకే కామెంట్లలో సావ కొట్టకండి, ఏమైందన్నా, ఏంది పంచాయతీ, ఎవరు ఏం చేసుకోరు, ఏమీ లేదు. తన లైఫ్ తనది, నా లైఫ్ నాది. తను నన్ను ఏం మోసం చేయలేదు, నేను తన్నే మోసం చేయలేదు, ఇదైతే క్లియర్ పాయింట్. తను హ్యాపీగా విడిపోతున్నాం, ఇది క్లియర్. ఇంకోటి దీని గురించి మళ్ళీ వీడియోలు అడగద్దు, మీ ఇద్దరి మధ్య ఏమైంది, ఎందుకు ఇది అది అని చెప్పేసి. ఎందుకంటే గాయస్ మేము ఇదంతా మర్చిపోయి హ్యాపీగా ఏదైతే మమ్మల్ని నమ్ముకొని ఉన్న టీం, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ గురించి మేము ఆలోచించుకుంటూ వాళ్ళ ఫ్యూచర్ సెట్ చేద్దామని మా ఇంటెన్షన్లో మేము ఉంటుంది. సో మేము కూడా వాళ్ళకి 100% సపోర్ట్ చేస్తాం, ఇది క్లియర్. అండ్ తన ఛానల్ చేసుకుంటుంది, నా ఛానల్ కూడా పడుతుంది, అంతా ఒక ఫ్రెండ్షిప్ వాల్యూలో నడిచిపోతుంది. సో మాకు కూడా నేను చెప్తా చూడు, మీరు చాలా లవ్ స్టోరీలు చూసి ఉంటారు. నా మొట్ట ఆలాలు గొడవ పడి ఒకడు ఆ పిల్లని తిట్టుడు, ఇంకోడు ఆ పిల్లని, అంటే ఏదైతే పిల్ల మోసపోయిందో అని తిట్టుడు, ఆ పిల్ల వీని తిట్టడం, అవన్నీ తమాషాలు మాకు వద్దు, అవంతా స్టోరీలు వద్దు. ఎందుకంటే మేము చాలా హ్యాపీగా విడిపోతున్నాం, అది కూడా క్లియర్ ఉండాలి. ఆ ఇంటెన్షన్లోనే మేము వీడియో కొడుతున్నాం. అండ్ 100% ఇదైతే ఎటువంటి కంటెంట్ కాదు బాయ్, ఫిక్స్ అయిపోయి మేము నిజంగా చాలా ట్రూగా, చాలా హ్యాపీగా లోపల బాధ పెట్టుకుంటూ బ్రేకప్ తీసుకుంటున్నాం, ఇది క్లియర్. మళ్ళీ ఊగే ఏదో టాపిక్ రేజ్ చేయకండి, సరేనా? క్లియర్. బాయ్, ఎడగనబడ్డా అన్న ఇది అది ఏం ఉండదు బాయ్. మా ఇద్దరు మధ్య మంచి బ్రేకప్ అయిపోయింది, ఇక అంతేగా. ఇందుకని అడగండి. మీరు ఏమైనా మాట్లాడాలా మేడం? మాట్లాడవా? అయ్యా ఎవరైనా ఫ్రమ్ కావేరి బాగా చేస్తుంది, చెప్పు కావేరి ఏమైంది? ఏం కాలేదు, నువ్వేం మాట్లాడుకున్నాతో. నేనైతే కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాను కదా నా లైఫ్లో. నాకు అనిపించింది, నేను తీసుకున్నా, తనకు కూడా అనిపించింది, తనతో మాట్లాడా, ఇది రైట్ డిసిషన్ కదా అజ్జు. ఇప్పుడు మనం ఏదో లవ్ ప్రాబ్లంతో గొడవ పడుకుంటూ నీ మీద నా కోపం, నా మీద నీ కోపం అనుకుంటూ నీ కెరీర్ ఖరాబ్ చేసుకోవడం, నా కెరీర్ ఖరాబ్ చేసుకోవడం, ఇదంతా ఫ్యాంటసీలు వద్దు. అయిందేదో అయిపోయింది, వదిలేసేయాలి. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఆ ఇంటెన్షన్లో మేము బతుకుతున్నాం. ఇన్ని రోజులు కూడా నాతో సపోర్ట్ చేసింది ఇది కాబట్టి నేను కూడా తను వదులుకోలేక లైక్ మంచి ఫ్రెండ్స్గా ఉండి వీ షుడ్ బిల్డ్ దిస్ ఎంపైర్, ఇంకా పెద్దగా చేసుకోవాలి. ఈ టీమ్ పబ్లిక్ అనేది ఇక్కడికి ఆగిపోవద్దు. ఏదో మా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళందరూ ఆగం కాకూడదు అని ఇంటెన్షన్ నేనున్నా అని క్లియర్గా మాట్లాడుకొని మేము క్లియర్గా బ్రేకప్ అయితే తీసుకుంటున్నాం. అంతే కాదు, ఎవరు మాట్లాడతలేరు, ఎవరికి మాటలు వస్తలేవు. కానీ ఇదైతే 100% కంటెంట్ కాదు, మరీ 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 చెప్తున్నా. ఎందుకంటే ఊకే ఇది సెట్ కాదు. మేము ఏదైతే మా పేరెంట్స్కి మేము ఒప్పించుకున్నామో అవన్నీ మేము క్లియర్గా మాట్లాడుకున్నాం, మంచి చెడు అన్నీ మాట్లాడేసుకున్నాం. ఎటువంటి ఏమీ లేదు, ఎవరిని మోసం చేసలేము, ఎవరిని ఆగం చేసలేము, ఏమీ లేదు. తన లైఫ్లో ఎవరు లేరు, నా లైఫ్లో కూడా వేరే అమ్మాయి లేదు, తన లైఫ్లో కూడా వేరే అబ్బాయి లేడు, అంత స్టోరీ ఏం లేదు.
సమ్ రీజన్స్ ఉన్నాయి, ఆ రీజన్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం ఇట్స్ వెరీ పర్సనల్, చాలా పర్సనల్ అవి, నేను ఎక్స్ప్లెయిన్ చేసలేము. సో చాలా హ్యాపీగా క్లీన్గా మాట్లాడుకుంటూ విడిపోతున్నాం. స్టేటస్లో ఎందుకు అట్లా పెడుతున్నారు అన్న అంటే ఒక బాధ ఉంటుంది కాబట్టి, పెయిన్ ఉంటుంది కాబట్టి 2-3 స్టేటస్లు పెట్టినా, నేను కూడా పెట్టినా, ఒప్పుకుంటున్నా, తను కూడా పెట్టింది. బాధ, ఆ పెయిన్ లోపల దాచుకోలేక బయట పెట్టేసి ఒక బాధతో మేము అట్లా పెట్టినా తప్ప మాకు ఎటువంటివి ఏమీ లేవు గొడవలు. ఇదైతే క్లియర్ గైస్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. నేను ఇప్పటి నుంచి వీడియోస్ అయితే అస్సలు ఆగం మిస్టర్ అఫీషియల్గా ఏదో ఒక కంటెంట్ లైక్ వాట్ యూ లైక్ ద మోస్ట్ ఫ్రమ్ అజ్జు దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటారు అది వస్తుంది. వేరే ఫైర్ గర్ల్స్ పండుతారు వచ్చారు అన్నింటిలో వీడియోస్ అయితే పడతాయి కాదు. మాకు ఎటువంటి మా పర్సనల్ గొడవలతో మేము వీడియోస్ అయితే ఆపం, ఎందుకంటే మీరు టీమ్ పబ్లిక్ని చాలా సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేయాలి. మేమిద్దరం విడిపోయేసరికి మేము అయ్యా బాయ్ మేము చూడడం అని చెప్పి కామెంట్లు పెట్టకండి. మేము విడిపోయినాం అంతే కానీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం, యాజ్ పర్ హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండండి. ట్విస్ట్ అయితే తగిలింది వీళ్ళకైతే, వీళ్ళు విడిపోవడం మస్తు. మా ఇద్దరికే కాదు ఫ్రెండ్షిప్కి కూడా తగిలింది. అవన్నీ నువ్వు ముసుకుంటా ఏ ఫ్రెండ్షిప్కి మాకే మేము పుట్టుకుంటూ ఉన్నాం కదా, ఇంకేదో ఫ్రెండ్షిప్ అనుకో అది. అంతే గాయస్, కొన్ని లైఫ్లు అంతే, కొంతమంది వస్తే మారిపోతాయి కదా, మారిపోయినాయి మావి కూడా. 5 అంటే నేను ఏం చెప్పా, కానీ నిజంగా మేము విడిపోయినాం. మాకు కూడా బాధ అవుతుంది. అయ్యో మస్తు ఏడ్చేసిన, అయితే ఘోరంగా ఏడ్చిన పిల్ల కోసం. ఆ పిల్ల కూడా నా కోసం ఏడ్చింది, అంతా లైట్. ఎందుకంటే ఒకటి చెప్పాలా, మనం మొడ్డవుడు వాళ్ళని చెప్పి 10 మంది కోరుకుంటారు. నేను అదే చెప్పిన తనకు కూడా, మన డెస్టినీ అట్లుంది, మనం మొడ్డవుడిపోవాలని చెప్పి మనకి ఏదేదో చేసేసారు తమాషాలు. మనం అవన్నీ మనసులో పెట్టుకొని మన కెరీర్ ఖరాబ్ చేసుకోవద్దు. మనని ఎవరైతే మోటివేట్ పెట్టుకున్నారో వాళ్ళ ముంగల మనం బరాబర్ తిరగాలి, బరాబర్ హ్యాపీగా ఉండాలి. వాట్ ఎవర్ వీ షుడ్ డూ దట్ యాజ్ పర్ పార్ట్నర్స్ కాకపోయినా యాజ్ పర్ ఫ్రెండ్స్గా. ఇప్పుడు మనం నమ్ముకొని టీం అంత ఉంది, వీళ్ళని ఆగం చేయొద్దు. పాపం వాళ్ళు మనం నమ్ముకొని వాళ్ళ పేరెంట్స్కి అన్నీ చెప్పుకొని వచ్చారు. మనం రేపటిదేమో చేతులు ఎత్తేసి మాకు సంబంధం లేదంటే అది ఇట్స్ నాట్ రైట్ అట్ ఆల్. ఇదే ఫ్యాక్ట్లో మేము ఉందాం గాయస్. క్లియర్ చెప్తున్నా, మంచి ఫ్రెండ్స్గా ఉంటాం. తనకి ఏది వచ్చినా నేను ఉంటాను, నాకు ఏది వచ్చినా తను ఉంటుంది. చూసేటోళ్ళు కూడా కొంతమంది నవ్వుతూ ఉంటారు, ముడ్డబి ఫరక్ పడదు నాకైతే. ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నా ముందుండేలా ఉండరుగా అన్న. అయ్యట్టు సుమ్మిబాయ్ అయిపోతుంది, మమ్మల్ని వదిలేసి 2 months పోతుందంట. ఏడిపోతుంది, గంగిరథులు ఎగరనికి పోతుంది. సుమే ఏం కాలే, ఇగో పండుగ కూడా ఈడే ఉంది, సుమి కూడా ఈడే ఉంది, అందరు ఈడ. మధ్యలో కొన్ని గొడవలు అయినా పండుగ విజయవాడ పోయింది. మళ్ళీ నేను తెచ్చుకున్నా యాజ్ పర్ ఫ్రెండ్ గాను, మంచిగా మంచిది. ఇది చిట్టి తల్లి, ఇది చాలా బంగారం, ఇది నా ఫ్రెండ్. ఇప్పుడు ఇది ఆ మాట అనగా ఎరిపు కన్నకి ఎట్లా అనిపిస్తుంది, నీకు అట్లా అనిపిస్తుంది? పండు అని పిలువు. హార్ట్ బ్రేక్ అయింది కదా. ఓ ఇదైతే ప్రాంక్ కాదు బాయ్, కంటెంట్ కాదు. మళ్ళీ రేపడుతున్నా మళ్ళీ దీని నుంచి వీడియోలు ఏం రావు, ఫిక్స్ అయిపోండి. గాట్ బ్రేకప్ ఎగ్జాక్ట్లీ వితిన్ సెకండ్స్లో ఇదంతా అయింది. అసలు ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. టూ ఇయర్స్ నుంచి ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళు, నాతో కాదు అందరితో మంచిగా ఉండేవాళ్ళు. ఇట్లా అవుతున్నారు, అమ్మో చాలా దిష్టి తగిలింది. ఓకే గైస్, బాధ అవుతుంది. నాకు కూడా చాలా ఏడుపు వస్తుంది, ఏడబోదు అవుతుంది. ఎందుకంటే నేను ఏడిస్తే వీళ్ళందరూ బాధపడతారు, టీం అంతా సఫర్ అవుతుంది. వద్దు ఇవంతా. సో దిస్ ద రీజన్ వాట్ వీ గెట్ బ్రేకప్. ఎటువంటి ఏమీ లేదు, తను మంచిగా ఉంది, నేను మంచిగా ఉన్నా, తనేం తమాషా చేయలేదు, నేనేం తమాషా చేయలే. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఆ జోన్ ఏదో మోసం చేసి వేరే అమ్మాయి, ఏమీ లేదు అట్లాంటిది. చాలా జెన్యున్గా లవ్ చేసిన, తను కూడా తను చాలా జెన్యున్ లవ్ చేసింది, ఏదో అయిపోయింది. కానీ సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వీ గాట్ బ్రేకప్. అండ్ మళ్ళీ డెఫినెట్లీ ఇంకా మంచి మంచి కంటెంట్స్ వస్తా. అండ్ ఫైర్ గర్ల్స్లో అన్నిట్లో మా టీమ్ పబ్లిక్ వీడియోస్ అన్నీ పడతాయి. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మేబీ ఈ 14th లోపు మాది ఒక మంచి ర్యాప్ సాంగ్ వస్తుంది, పండుగ అని భరత్లు అనేది. చాలా కష్టపడి తీసినాం టీం అంతా, మీరు డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి. మేబీ ఇది మా ఫస్ట్ ట్రై, 100%లో మేము మా 50% అయినా 100% ట్రై ఇచ్చినాం. బట్ 50% మీకు నచ్చచ్చు, నచ్చపోవచ్చు. బట్ ఇది మా ఫస్ట్ ట్రై కాబట్టి మీరు డెఫినెట్లీ మీరు మాకు సపోర్ట్ చేయాలి. ఒకవేళ మీకు నచ్చకపోయినా పర్వాలేదు, మొహమే చెప్పితే ఇంకా నచ్చలేదని చెప్పి, ఎందుకంటే మీరు ఇట్లా చెప్తేనే మాకు రేపటితో ఇంకా మంచి చేయాలనిపిస్తుంది. అండ్ ఫస్ట్ టైం ర్యాప్ సాంగ్ తీస్తున్నాం కాబట్టి మేబీ ఇట్ మే బీ సక్సెస్, ఇట్ మే బీ ఫ్లాప్. బట్ సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా మా స్పిరిట్ మాత్రం అట్లే ఉంటుంది. 100% మేము మళ్ళీ ట్రై చేస్తాం, డెఫినెట్లీ మళ్ళీ హిట్ కొడతాం. సో ర్యాప్ సాంగ్ కోసం వెయిట్ చేయండి. అండ్ దిస్ ద క్లారిటీ. హోప్ యూ అండర్స్టాండ్. బై బై గైస్, థ్యాంక్ యూ.